ఓటీటీలు, వెబ్సైట్లలో విచ్చలవిడిగా అందుబాటులో ఉంటున్న అశ్లీల, అభ్యంతరకర కంటెంట్ను కట్టడి చేసేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. అశ్లీల కంటెంట్ను ప్రసారం చేస్తున్న 25 ఓటీటీలు, వెబ్సైట్లపై కేంద్రం నిషేధం విధించింది. అందులో బాగా పాపులర్ అయిన ఉల్లు, ఏఎల్టీటీ, దేశీఫ్లిక్స్ యాప్లు ఉన్నాయి. ఇంకా బిగ్ షాట్స్, బూమెక్స్, నవరస లైట్, గులాబ్, కంగన్, బుల్, జల్వా, వావ్ ఎంటర్టైన్మెంట్, లుక్ ఎంటర్టైన్మెంట్, హిట్ ప్రైమ్, ఫీనియో, షోఎక్స్, సోల్ టాకీస్, అడ్డా టీవీ, హాట్ ఎక్స్ విఐపి, హల్చల్, మూడెక్స్, నియానెక్స్, విఐపి, ఫుగి, మోజ్ ఫ్లిక్స్, ట్రిఫ్లిక్స్ యాప్లు ఉన్నాయి. ఈ మేరకు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. సమాచార సాంకేతిక చట్టంలోని సెక్షన్ 67, 67A, భారత న్యాయ సంహితలోని సెక్షన్ 294, మహిళలను అసభ్యకరంగా చూపించే నిషేధిత చట్టంలోని సెక్షన్ 4 సహా అనేక చట్టాలను ఆయా ఓటీటీలు, వెబ్సైట్లు ఉల్లంఘించినట్లు పేర్కొంది. అవి ప్రజలకు అందుబాటులో లేకుండా చేయాలని ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లను కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఆదేశించింది. తమ ఆదేశాలను ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు పాటించేలా చూడాలని డైరెక్టర్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్కు సమాచారమిచ్చింది. సదరు ఓటీటీలు, వెబ్సైట్లు సైబర్ చట్టాలు, మీడియా నిబంధనలను ఉల్లంఘించి అశ్లీల కంటెంట్ను ప్రసారం చేస్తున్నాయని, అందుకే వాటిపై చర్యలు తీసుకున్నట్లు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అశ్లీల కంటెంట్తో పాటు దేశీయ చట్టాలు, సాంస్కృతిక ప్రమాణాల ఉల్లంఘనలను కట్టడి చేయటమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఓటీటీలు, వెబ్సైట్ల సర్వీస్ ప్రొవైడర్లు తాము ప్రసారం చేసే కంటెంట్పై బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఈ సందర్భంగా సూచించింది. భారతీయ చట్టాలను ఉల్లంఘించే కంటెంట్ను ప్రసారం చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని కేంద్రం హెచ్చరించింది.